డెమోన్ పవన్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ముందర నుయ్యి వెనక్కి అలా తయారైంది. ఫైనలిస్ట్ అవ్వడానికి ఇచ్చిన ఫస్ట్ టాస్క్లో కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుల్ డెమోన్ వీళ్ళు ముగ్గురు ఆడతాము అని డిసైడ్ అయ్యి ఉంటారు. రీతు నేను ఆడతాను అంటే అప్పుడు తనుజ వెళ్ళి డెమోన్ దగ్గరికి నువ్వు ఈ గేమ్ వదిలేయి, తను ఆడుతుందంట ఫస్ట్ రౌండ్, నెక్స్ట్ రౌండ్ నువ్వు వెళ్దువులే, రీతు కోసం వదిలేయి, నెక్స్ట్ రౌండ్లో కావాలంటే నేను పంపిస్తాను, అందరినీ రిక్వెస్ట్ చేసైనా అని అడుగుతుంది. అదే తనుజ నిన్న నామినేషన్స్లో డెమోన్ పవన్ని నామినేట్ చేసి చెప్పిన రీజన్స్ ఏంటి? నీ ఆట నువ్వు ఆడు, ఒకరి కోసం ఆడొద్దు, నువ్వు ఇక్కడ ఒకరి కోసం ఆడడానికి వచ్చావా, గివప్ ఎందుకు ఇస్తానో, గివప్ ఇవ్వద్దు అని నామినేట్ చేసింది. అంటే డెమోన్ పవన్ పాపం సపోర్ట్ చేయాలి, రీతు కెప్టెన్ అవ్వాలి అని వదిలితే అది గివప్ అవుతుంది, ఏంటది సాక్రిఫైస్ అవుతుంది. అది నువ్వు చెప్పినప్పుడు వదిలేస్తే మాత్రం అది గేమ్ అవుతుంది. అంతేనా? నాకు మాత్రం ఈ పాయింట్ అస్సలు నచ్చలేదు. అంటే తనకు ఓన్ డెసిషన్స్ ఉండకూడదా? మీరు చెప్పినప్పుడు చేస్తే మాత్రం అది కరెక్ట్ గేమ్ అవుతుంది. అది డెమోన్ పవన్ తనకు తాను చేస్తే మాత్రం అది క్రైమ్ అవుతుంది.